హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ వాసక్క లండన్ నుంచి. సో మీరందరూ కూడా చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే పూర్తి చేసుకున్నారు అనుకుంటున్నాను. యూకేలో ఫస్ట్ టైం అండి నేను చేసుకోవడము. సో ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీతో సరదాగా షేర్ చేసుకుందామని అయితే ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనకి కావాల్సినవి పూజ కోసం కావాల్సిన సామాగ్రి కోసం అని ఇక్కడ వ్యవసాయి అని ఇండియన్ స్టోర్ అనమాట, దానికైతే వచ్చేసానండి. అండ్ రాగానే ఆ ముందు పూజకి దగ్గర కావాల్సిన వాటిని ఎత్తుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే అరిటాకులు కనిపించాయి. అరిటాకులు 2 ఆకులు అనమాట, ఒక్కొక్క సెట్ కింద అమ్ముతున్నారు. 2 ఆకులు వచ్చేసి 1 పౌండ్ అనమాట. 1 పౌండ్ అంటే ఈ రోజు అయితే 108 రూపీస్ వరకు ఉంది అనమాట ప్రైస్ అయితే. సో 2 ఆకులు 108 రూపాయలు అండి. అలాగే తమలపాకులు అనమాట, అవి కూడా ప్యాకెట్స్ లో పెట్టి అమ్ముతున్నారు. 5 ఆకులు ఉన్నాయండి. ఒక కట్ట నేను తీసుకున్నది. 5 ఆకులు ఎటు సరిపో కదా, 2 కట్టలు అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా 1 పౌండే ఉందండి. అలాగే మామిడాకులు, అవి కూడా కట్టలు, అది 9 ఆకులు ఉన్నాయి అనమాట. 9 ఆకులు వచ్చేసి ఒక కట్ట, అది కూడా 1 పౌండ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వక్క అండి, నాకు నార్మల్ వక్కలు దొరకలేదు ఇక్కడెక్కడ. సో ఇవి తీసుకున్నాను, వక్క ప్యాకెట్లు. ఇవి మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. ఇదైతే ఇండియాలో రూపాయి అనమాట, నాకు ఇక్కడ 10 రూపాయలకి ఇచ్చారు. ఓకేలేండి, అసలు అయితే దొరికినాయి. అలాగే కొబ్బరికాయలు అండి, కొబ్బరికాయలు వచ్చేసి చేత 1.5 పౌండ్స్ అనమాట. ఇక్కడ మాకు ప్రైసెస్ అవి ఎట్లా ఉన్నాయి, ఆ డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఇండియాకి ఇక్కడికి అని సరదాగా తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నానండి ప్రైసెస్. అండ్ వెంకట అయితే ఇక్కడ కర్డ్ తీసుకుంటున్నారు. మాకు యాక్చువల్లీ డబ్బా పెరుగులు ఏంటంటే క్రీమీగా ఉంటాయి, అంతగా నాకు బాగుండవు అనిపిస్తాయి. సో ఈ దేశీ కర్డ్ అయితే ఏదైతే ఉంది ఇది కొంచెం మనకి పెరుగులా ఉంటుంది, గడ్డలాగా ఉంది అనమాట, బాగానే అనిపించింది. అండ్ ఇంకెక్కడి నుంచి వీళ్ళదే ఒక పూజా సెక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అన్నీ దొరుకుతాయండి, అంటే ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి, కొన్ని ఉండకపోవచ్చు. కానీ లండన్ లో మా పూజా స్టోర్ లో అయితే అప్పుడే దీపావళి, వినాయక చవితి కూడా వచ్చేసాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటికి సంబంధించిన అన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడైతే వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే దీపాలు ఇవి బాగా అనిపించాయండి. ఇది చూస్తున్నారు కదా, అమ్మవారు ఎవరున్నారు క్లియర్ గా లేదు కానీ. సో ఇది వచ్చేసి 3 పౌండ్ల వరకు ఉండింది అనమాట, చిన్నది. అండ్ ఇంకొకటి ఇక్కడ చూసారు కదా, అష్టలక్ష్మిలో ఉన్నటువంటి దీపం, ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, బాగుంది. కాకపోతే ఈ బిళ్ళలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర టంకం ఎక్కువ పెట్టేశాడు అనమాట. అది ఎత్తడి కంటే కూడా ఎక్కువ టంకం కనిపిస్తూ ఉంది. క్లీనింగ్ అది ఇబ్బంది అనిపిస్తుందేమో అనిపించింది నాకు, సో అందుకని తీసుకోలేదు, కానీ బాగా అనిపించింది. అండ్ ఇంకా పేరెంట్ వాళ్ళకి ఇవ్వడం కోసము అని చెప్పి అన్నట్టు నేనైతే పసుపు కుంకుమ ఇవి అయితే తీసుకున్నానండి. ఇంటికి నరదిష్టి కోసం అని చెప్పేసి ఇవి పెడుతూ ఉంటారు కదా, ఇక్కడ మాస్కులు లాంటివి ఫేసెస్, సో అవి కూడా అమ్ముతున్నారండి ఇక్కడైతే స్టోర్ లో చక్కగా. కాకపోతే డౌట్ ఏంటంటే ఇండియాలో అయితే మనకు నమ్మకం ఉంటుంది, చుట్టూ కూడా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ కూడా ఇలాంటివి పెట్టుకుంటారా అని నాకు డౌట్ అనమాట. సో పెట్టుకుంటూ ఉండుంటారు, అందుకేగా వీళ్ళు అమ్ముతున్నారు. ఓకే అండి, ఇంకా పువ్వులు ఏమి దొరకలేదండి. యూజువల్ గా అయితే చామంతులు బంతులు అవి వస్తుంటాయేమో, మరి ఒమాన్లో అయితే దొరికేవి ఎప్పుడైనా 1-2 సార్లు. ఇక్కడైతే అవి కూడా కనిపించలేదు అనమాట పువ్వులు అయితే నాకు. ఇక్కడ వచ్చేసి ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఇవి మల్లెపూలు పెట్టాను అనమాట అండి. సో ఈ మల్లెపూలు అయితే అమ్ముతూ ఉన్నారనమాట. ఈ బాక్స్ లో 5 మూరలు ఉంటాయంటండి. అండ్ రేట్ వచ్చేసి అక్షరాల 8 పౌండ్లు అండి, 7.99 అంటండి. 8 పౌండ్లు అంటండి 5 మూరలు మల్లెపూలు. నాకైతే మైండ్ పోయింది అనమాట. అందులో ఒకటైతే ఓ బాక్స్ ఓపెన్ చేసి ఉంది, నేను ఓపెన్ చేసి చూసాను అన్నమాట ఎట్లున్నాయని చెప్పి. సో చూసారు కదా, ఇవి కూడా వడిలిపోయి ఉన్నాయి అనమాట. మరి 2 రోజులు అయిందో బాక్స్లు వచ్చి. అండ్ విడిగా 1 మూర 2 మూర అయినా ఇస్తారేమో అని అడిగితే ఇవ్వనని చెప్పారనమాట, బాక్స్ పలంగానే తీసుకోవాలని చెప్పారు. మొత్తానికి మల్లెపూల రేట్ అంటే మైండ్ బ్లాక్ అయింది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి పళ్ళు అమ్మవారికి అది పెట్టుకోవడానికి, పూజ దగ్గర పెట్టుకోవడానికి పళ్ళు అవన్నీ తీసుకున్నానండి. ఇంకా అవన్నీ తీసుకొని బిల్ చేపించేసుకొని అయితే బయటకు వచ్చేసానండి. ఇంకా ఇప్పుడు పువ్వులు కావాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక స్టోర్ కి వెళ్ళామన్నమాట. బొకేస్ ఉంటాయన్నమాట. ఈ బొకేస్ అవి మాత్రం ఈ సీజన్ లో ఎక్కడైనా ఏ స్టోర్ లో అయినా చక్కగా దొరుకుతూ ఉంటాయి అనమాట. ఏమైనా దొరుకుతాయేమో రీజనబుల్ గా అన్నట్టు వెళ్ళాను అనమాట. బట్ ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించిందండి. ఈ బొకేస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 10 పౌండ్స్ అట్లా ఉన్నాయన్నమాట. చిన్న బొకేస్ వచ్చేసి 6 పౌండ్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో చాలా ఎక్కువేమో అనిపించింది. సరే ఫైనల్ గా ఒకటి అయితే తీసుకున్నానండి. బట్ అవి కూడా ఏంటి అని అంటే ఫ్రెష్ గా ఏం లేవు అనమాట. అవి వచ్చి కూడా 3 రోజులు 4 రోజులు అయ్యి ఉంటుంది. సో అట్లున్నాయి, కొన్ని వదిలిపోయి. సో ఇంకా అవే తీసుకుని అయితే వచ్చేసాను అనమాట. అండ్ ముఖ్యంగా దాంట్లో చామంతులు ఉండేలా చూసుకున్నాను అనమాట. ఇంకా చామంతులు ఉండే బొకే అయితే తీసుకుని వచ్చేసాను అనమాట. రేపు పూజ దగ్గరికి వాటితోటే కానిచ్చుకోవాలి. చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు పువ్వులు నిండుగా ఉంటేనే అందం అక్కడ అనిపిస్తుంది నా వరకు. ఉన్నంతలో ఎంత ఉంటే అంతే కదా. ఎప్పుడైతే ఇంటికి వచ్చేసామన్నమాట.
మస్కట్ నుంచి కార్గోలో వచ్చిన బాక్సెస్ ఉన్నాయి కదండి కొరియర్లో. సో అవి నేను పూజ దగ్గర ఏమీ ఓపెన్ చేయలేదన్నమాట. అక్కడ ఉన్నప్పుడు పూజలో పెట్టుకునే దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా ఈ బాక్సుల్లోనే ఉన్నాయన్నమాట. సరే తీసి పెట్టుకుందాం పూజ కదా అని చెప్పి అనిపించింది. అందుకోసం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. అయితే నేను ఇట్లా ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదండి, ఈ బాక్సెస్లో అయితే దేవుడి దగ్గర వస్తువులన్నీ పెట్టాను అనమాట. ఏం అడగకుండా అన్నట్టు పెట్టాను. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్సులే పచ్చడైపోయినాయి అనమాట. లో చిన్న చిన్న ఈ సింహాసనాలు ఉన్నాయి కదా, ఇవి అయితే బెండ్ అయిపోయినాయి అనమాట. సో ఇదైతే నేలకి ప్రాపర్ గా ఆనుకోవట్లేదు, మధ్యలోకి బెండ్ అయిపోయి వంకరగా ఉంది అనమాట. నేనైతే కొంచెం ట్రై చేశాను అనమాట, ప్రెస్ చేసి దాన్ని సరి చేద్దామని. బట్ అయితే పూర్తిగా అయితే రాలేదండి. మొత్తానికి బెండ్ అయితే అట్లనే ఉండింది అనమాట. సో ఇలాంటివి చూసినప్పుడే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, అయ్యో అని. ఇవైతే మనకి 108 ఉంటాయి కదండి వెండి పువ్వులు. వెండి పువ్వులకి బంగారం కోటింగ్తో ఉన్నటువంటి పువ్వులు అనమాట. ఇవైతే బాక్స్లో పెట్టించాను. ఇవి కూడా కొంచెం నల్లగా అయినట్టు ఫీలింగ్ ఉండిందండి. ఇంకా ఈ కవర్లో అయితే నేను దేవుడి దగ్గర ఉపయోగించేటువంటి వెండి మూర్తులు అనమాట, వెండి విగ్రహాలు చిన్న చిన్నవే. దాంట్లో లక్ష్మీదేవి విగ్రహము, వినాయకుడి విగ్రహము, అలాగే సాయిబాబా విగ్రహము, అలాగే ఆవు దూడ ఉంటాయి కదండి, అవి ఉన్నాయి అనమాట. అయితే విగ్రహాలు మాత్రం చాలా అంటే చాలా నల్లగా అయినాయండి. ఇంత నల్లగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. మేబీ చాలా రోజులు అయిపోయింది కదండి, 1 year అయినట్టు అయిందండి. కరెక్ట్గా ఆగస్టులోనే నేను వీటిని ప్యాక్ చేశాను. 1 year అయిపోయిందండి. పూర్తిగా 1 year ఇలాగే కవర్లో బాక్స్లో అట్లనే ఉన్నాయన్నమాట. అప్పుడేమో ఒమాన్ నుంచి వచ్చి 1 year అయిపోయిందా ఈ వీడియో చేస్తుంటే అనిపిస్తుంది అనమాట, ఏంటి అప్పుడే 1 year అయిపోయిందా అని. నేను అసలు రోజులు ఎట్లా గడుస్తున్నాయో తెలియట్లేదండి. ఏంటో అసలు టైం ఏదైతే ఉందో అది ఇంకా మనల్ని నుంచోనివ్వకుండా కూర్చోనివ్వకుండా పరిగెట్టిస్తూ ఉంటుందేమో. అందుకే అసలు ఏం తెలియట్లేదు ఎంతకాలం జరిగింది ఏంటి అన్నట్టు. అయితే ఈ 3 విగ్రహాలు వినాయకుడిది, లక్ష్మీదేవి, సాయిబాబాది నల్లగా అయినాయి. కానీ ఈ ఆవు దూడ విగ్రహం మాత్రం కలర్ మారలేదండి. అది అట్లనే ఉందేమో అనిపించింది నాకైతే. ఏం బ్లాక్ అవ్వలేదు. నాకేంటంటే ఇలా బ్లాక్ అవ్వకపోతే దాని మీద అనుమానం అనమాట. అంటే ఈ మధ్యకాలంలో జర్మన్ సిల్వర్లో అవి ఇవి వచ్చేస్తున్నాయి కదండి, ఏది కరెక్టో ఏది ఫేకో తెలియట్లేదు. పీతాంబరి పౌడర్ ఒకటిను ఈ సిల్వర్ది క్లీనింగ్ది తీసుకొచ్చాను అనమాట. లిక్విడ్స్ ఎప్పుడు వాడలేదు అనమాట. ఎప్పుడు అయితే కొంచెం పేస్ట్ అవి పెట్టి బ్రష్తో క్లీన్ చేస్తూ ఉంటాను. బట్ అప్పుడు కూడా నాకు మరీ అంత వైట్గా వచ్చిన ఫీలింగ్ అయితే ఉండదు. ఓకే, కొంచెంలో కొంచెం కలర్ మారుతుంది తప్ప మంచిగా వదులుతున్నాయి అనిపించదు నాకైతే. బట్ ఈసారి అయితే ట్రై చేద్దాం అన్నట్టు సిల్వర్ది ఇది తీసుకొచ్చాను అనమాట. సో ఇంక ఇది పెట్టి అయితే క్లీన్ చేయాలి. ఈ బాక్స్ కూడా మొత్తం బ్రేక్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా ఎలా పగిలిపోయిందో. అండ్ దీంట్లో ఏంటి అని అంటే చూస్తున్నారు కదా, ఇది ఒక ముడుపు అనమాట. సో ముడుపు కట్టించాను. అది ఈ బాక్స్లో ఉండిపోవడం వల్ల మనం తిరుపతి వెళ్ళినప్పుడు గుండీలో వేయలేకపోయాను అనమాట. అది మర్చిపోయాను. ఇంకా అక్కడి నుంచి ఇటు వచ్చేసింది అనమాట ముడుపు. అండ్ అలాగే పసుపు తాడు. అండ్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇవి మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అజ్జరంలో కొనుక్కున్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు అనమాట. అయితే నేను పూజలో పెట్టలేదండి వీటిని. ఇంకొక వేరే మోడల్లో కావాలి అనుకుంటున్నాను అనమాట. ఎప్పుడు దొరుకుతాయో ఐడియా లేదు. అయితే మళ్ళీ పూజలో పెట్టిన తర్వాత తీసేయడం కరెక్ట్ కాదు కదా, అందుకని చెప్పేసి ప్రస్తుతానికి ఉంచాను అనమాట. సో నేను అనుకున్నట్టుగా అలాంటివి ఎక్కడన్నా దొరుకుతాయా అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇంకెప్పుడైతే లిక్విడ్ వేసి నేను క్లీన్ చేస్తున్నానండి. అండ్ ఫస్ట్ అయితే క్లాత్తో ట్రై చేశాను. నాకు ఆ చిన్న చిన్న కార్నర్స్లోకి అయితే వెళ్ళట్లేదు అనమాట. సో ఇలాగా బడ్తో కూడా ట్రై చేశాను, కాటన్ బడ్తో కూడా. అది కూడా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో ఎలాగో కష్టపడి అయితే మొత్తం క్లీన్ చేశానండి. ఇవైతే మాత్రం నేను చెప్పినట్టు అంతకుముందు ఎప్పుడు కూడా నేను అంత వైట్గా అవ్వడం అయితే చూడలేదు అనమాట. ఇది కంప్లీట్లీ ఇదేదో సమ్ యాసిడ్ కైండ్ ఆఫ్ ఉండింది. ఓన్లీ పైన కలర్ పోతుందా, మొత్తానికి ఆ వెండిని కూడా కరగబెట్టేస్తుందా నాకైతే ఐడియా లేదు. కాకపోతే చాలా వైట్గా అయిపోయినాయి అనమాట. సో ఓకే, మరి మనకి అలా తెల్లగా కావాలి, కొత్త బట్టలు వచ్చేయాలి అంటే ఇక కొంచెం కరిగిపోయినా మనం ఏం అనుకోకూడదు కదండి. సో ఇవైతే మాత్రం చాలా అంటే చాలా మారాయి అనమాట. సో బాగా వచ్చాయి, బట్ కొంచెం అయితే కరిగిపోయి ఉంటాయి అన్న ఫీలింగ్ అయితే ఉండింది మనసులో. సో అదండి. అండ్ ఇంకా ఇత్తడి వాటికైతే మాత్రం ఈ పీతాంబరి వేసుకొని రుద్ది 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 కడుక్కున్నానండి. చేతులు అయితే నిజంగా డ్రై అయిపోయి రఫ్గా అయిపోయినాయి అనమాట. సో చాలా టైం పట్టేసింది. అండ్ చెప్పాను కదండి, ఇవన్నీ బాక్సెస్
బాక్సెస్ అవన్నీ కూడా అమ్మ నుంచి వచ్చినవే అనమాట. సో అవన్నీ ఓపెన్ చేస్తాను, అవన్నీ కూడా బ్లాక్గా అయిపోయినాయి. అండ్ ఇత్తడి వాటిలో కూడా చాలా చోట్ల మోసం ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా కాయిన్, ఇది కాశీ నుంచి తీసుకొచ్చింది. బట్ కొంచెం ఎంత ఉంటుందండి కాయిన్ వెయిట్. సో దాన్ని కూడా చీట్ చేస్తున్నారు, కలర్ పోయింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మేరీ యంత్రం అనమాట. సో ఇది కూడా ఒక గురువు గారు ఇచ్చారు. మీరు చెప్తే నంబర్ 5000 రూపీస్ ఆయన పూజలో పెట్టి మీకు ఏదో చేసి ఇస్తాను, చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అని చెప్పారు. మనం గురువుల్ని ఎందుకు నమ్ముతామండి? ఏదో మంచి జరుగుతుందనే కదా, వాళ్ళే మోసాలు చేద్దామని ఫిక్స్ అయిపోతే మనం ఏం చేయగలం చెప్పండి. అట్లీస్ట్ ఇది ఇత్తడిది కూడా కదా. ఆయన నాకు చెప్పింది ఏంటంటే ఇత్తడి మేరీ యంత్రం మీద బంగారం కోటింగ్ అని చెప్పి 5000 తీసుకున్నారు తెలుసా. సో ఇది చూసారా ఎట్లా అయిపోయిందో. సో ఇవండి మనము ఎలా ఉంటుంది అంటే, మనము దేవుణ్ణి తక్కువని మనుషుల్ని ఇలాంటి మోసం చేసే వాళ్ళని ఎక్కువ నమ్ముతాం కావచ్చు అనిపిస్తుంది. సో కాబట్టి మనుషులు నమ్మడం మానేసి ఆ దేవుణ్ణే నమ్ముకున్నాం అనుకోండి, ఆ అమ్మవారి కాళ్ళే పట్టు కూర్చున్నాం అనుకోండి, జరగాల్సిన పనులన్నీ సజావుగా జరుగుతాయండి. ఇంకా ఇలాగా పూజలు చేయండి, ఆ దీపాలు పెట్టండి, ఈ దీపాలు పెట్టండి, ఏవేవో చెప్తూ ఉంటారండి. నేనైతే అవన్నీ నమ్మట్లేదు, మానేశాను అవన్నీ ఒకప్పుడు. సో ఇప్పుడైతే ఏం చేసినా అమ్మదయ్య అంతే, కాళ్ళు పట్టేసుకున్నాము, ఇంకేం మా వల్ల కాదు, ఏం చేసుకుంటావో చేసుకోవాలి, అమ్మవారి మీద పెట్టేస్తే ఇక అంతే, ఆవిడే చూసుకోవాలి, ఇంకా మనకు సంబంధం లేదు, అంతే కదండి. మనం చేయాల్సింది మనం. ఇక ఇవన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ కార్నర్ లో అయితే దేవుడిని పెట్టుకుందాము అనుకున్నాను. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి చాలా మబ్బుగా ఉంది అనమాట. సో ఇక్కడైతే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇంకా పూజ రోజు అండి, మార్నింగ్ కొంచెం స్నానం చేసేసి పూజ దగ్గర అన్నీ సర్దుకున్నాను. అండ్ అమ్మవారి చీర అయితే నైటే కట్టానండి. నాకు ఎక్కువ టైం పట్టే విషయం ఏదైనా అంటే అమ్మవారికి శారీ డ్రేప్ చేయడం అనమాట. నాకు అది చాలా ఇష్టము, చేయాలనుకుంటాను కంపల్సరీ. నాకైతే సరిగ్గా రాదనమాట, నాకు వచ్చినట్టుగా అలా చుట్టి ఇలా చుట్టి ఏదో ట్రై చేస్తూ ఉంటాను. ఫైనల్లీ ఈ శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒమాన్లో ఉన్నప్పుడు చేసినప్పుడు కూడా కొంచెం ఓకే అంటే ఫస్ట్ టైం కట్టడం, ఇది నెక్స్ట్ టైం కదా కొంచెం పర్లేదు అనిపించిందండి. అండ్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మవారి నగలు అనమాట. అండ్ శారీ కూడా చాలా చక్కగా వచ్చింది. ఇంకా అవన్నీ కూడా అలంకారం చేసుకున్నానండి. నాకు చెప్తాను కదా, నాకు మంత్రాలు చదవడము, పూజ అంతా అన్ని శాస్త్రోక్తంగా చేయడం కంటే కూడా చక్కగా అలంకారం చేసుకుని అమ్మవారిని అలా కన్నులు నిండుగా చూసుకుంటూ ఉంటే చాలా అనిపిస్తుంది. నాకు అయిపోయింది పూజ అనిపిస్తుంది. పూజ ముందు రోజు నుంచి మొదలుపెట్టి అమ్మవారిని చక్కగా రెడీ చేసి సాటిస్ఫై అయ్యి అమ్మయ్య ఓకే బాగుంది అనుకుంటే, అంటే ఎక్కడో పట్టని సాటిస్ఫై అవ్వను అనుకోండి, ఇంకా ఏదైనా పెట్టాలి, ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటూ ఉంటాను. ఫైనల్గా అమ్మవారిని రెడీ చేసుకుని కూర్చోబెట్టుకునేసరికి నాకు ఓకే బాగుంది, సెట్ అయిపోయింది అనిపిస్తే అప్పటికి పూజ అయిపోద్ది అనమాట. పూజ కంప్లీట్ అయిపోయినట్టే నాకైతే, నిజం చెప్తున్నానండి. మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ. సో ఇది అండి నాకైతే అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నా వరకు ఇది అనమాట పూజ. సో చూసారు కదండి ఎంత చక్కగా కుదిరాయో. ఈసారి అన్నీ బాగా కుదిరాయండి, నిజంగా చాలా సాటిస్ఫైడ్ నేనైతే. జ్యువెలరీ అవి కూడా చక్కగా సెట్ అయ్యాయి. నిజంగా చూసారు కదా విగ్రహం ఎంత చిన్న విగ్రహం ఉండిందో వెండిది. ఆ అమ్మవారికి నేను ఇట్లా చేశాను అనమాట మంచిగా. ఇప్పుడు అమ్మవారి మెడలో ఉన్నటువంటి తెల్లరాళ్ళ నెక్లెస్ ఉంది కదండి, సో అలాంటిది నేను బంగారంలో చేయించుకోవాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎంతో కోరికగా ఆర్డర్ అయితే చేశానండి. మీరు ఎవరైనా నా పాత వీడియోస్ చూసి ఉంటే కానీ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను ఆ నెక్లెస్ కూడా చూపించాను అనమాట ఆ వీడియోలో. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే సరిగ్గా ఐడియా లేకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి ఆ నెక్లెస్లో. అది సరిగ్గా సెట్ అవ్వలేదు అనమాట. దాన్ని అయితే సెర్చ్ చేయడం కోసం ఇచ్చాను అనమాట. అదైతే ఇంకా నాకు చేరలేదండి, ఇంకా రాలేదు నా దగ్గరికి. సో ఇప్పుడు అమ్మవారిని అలంకారం చేసుకుంటుంటే అది గుర్తొచ్చింది అనమాట. సో అది వచ్చినప్పుడు మళ్ళీ మీ అందరికీ మళ్ళీ చూపిస్తానండి. అంటే ఇక్కడ వచ్చేసి చిన్న ప్లేస్లో అయితే చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నానండి ఉన్న వాటితోటే. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నవి కాదనమాట, ఒమాన్ నుంచి వస్తున్నప్పుడు పెట్టేసినవి అనమాట. ఈ డెకరేషన్ కొంచెం నా దగ్గర ఉన్నాయని పెట్టాను. ఈ పెద్ద వెయిట్ ఉండవు కదా, అందుకే వేస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే ఇక ఈ డెస్క్ ఒకటి ఉండిందండి. సో ఇంకా దానికి క్లాత్ అది పెట్టేసి అమ్మవారికి అక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట కార్నర్లో. ఇక అక్కడికి పీఠం అయితే రెడీ చేసుకుని ఇక వంట దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా ఇప్పుడు చేసేలాగే కొంచెం సింపుల్గానే చక్కెర పొంగల్ చేస్తున్నానండి. చక్కెర పొంగల్తో పాటు బూరెలు వేస్తున్నాను, అలాగే కొంచెం పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. అయితే నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. దాంట్లో ఏంటి అని అంటే ఈరోజు సారి అయితే కొత్తగా కొంచెం ఆవు పెడదామో అనిపిస్తుంది. ఎప్పుడు మనము చింతపండు పులిహోరకి ఆవు పెడుతుంటాం కదా, నిమ్మకాయ పులిహోరకి ఎప్పుడు పెట్టాను. సరే ఎందుకు పెట్టకూడదు, ట్రై చేద్దాము అంటే నార్మల్ రెగ్యులర్ నిమ్మకాయ పులిహోర
పులిహార అంటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి కొంచెం దాంట్లో ఆవు పెట్టాను అనమాట. ఆవాలు అల్లం కొంచెం మిక్సీ పట్టేసి దాంట్లో కలిపానండి. బాగానే ఉండిందండి. అండ్ స్మెల్ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. సరే అనిపించింది అనమాట. ఓకే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం అనిపించింది. ఈ విధంగా కొత్త పులిహార అలాగే చక్కెర పొంగలి కంప్లీట్ చేస్తానండి. ఇంకా లాస్ట్లో అయితే బూరెలు వేసాను అనమాట. బూరెలు అయితే నేను మన కేసరి బూరెలు ఉంటాయి కదండి, అవే వేస్తాను. ఎందుకో తెలీదు, ఇక అది ఒక ఆన్మా కింద పెట్టుకున్నాను అనమాట. కేసరి బూరెలు వేద్దాము అని చెప్పేసి ఇంకా అవే అయితే వేస్తున్నాను. వెంకట్ని పిలిచాను అనమాట. ఆయనకి ఆఫీస్ ఉంది, పాపం హెల్ప్ చేయడానికి అని పిలిస్తే నేను పక్క జరిగేసరికి ఆయన బూరెలు వేయడానికి ట్రై చేశారు. చూడండి ఆయన వేసిన బూరెలు రకరకాల షేపుల్లో వచ్చాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవి మన ఏమంటారు, ఇవి ఉంటాయి కదండి బోండాలు ఉంటాయి కదా, అలా అనిపిస్తున్నాయి. ఈ బూరెల్లాగా అనిపించట్లేదు. ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను. శారీ అయితే కట్టుకున్నానండి, పింక్ అండ్ స్కై బ్లూ శారీ. అండ్ జ్యువెలరీ అయితే ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ ఈ జ్యువెలరీస్ శారీస్ దగ్గర మాత్రం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం కదా. సో ఏది వేసుకోవాలి, నెక్లెస్ వేసుకుందామా లేకపోతే లాంగ్. నాకైతే ఈ లాంగ్ చాలా బాగా అనిపిస్తుంది, బట్ ఎందుకు అది హెవీ ఏమో అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా ఈ గుట్టపూసల నెక్లెస్ అయితే పెట్టుకున్నానండి. సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో ఇదే నా చీర అండి. ఈ శారీ అయితే నేను సంక్రాంతి కోసం అని కొనుక్కున్నాను అనమాట. అప్పుడు రాలేదు, ఇప్పటికి వచ్చింది. సో ఇంకా వరలక్ష్మి వ్రతానికి అయితే నేను ఈ శారీ కట్టుకుంటున్నాను. అలాగే బ్లౌజ్కి అయితే సింపుల్గా జరదోసి వర్క్ అయితే చేయించుకున్నానండి. అండ్ ఇంకా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకుంటున్నానండి. కలశం అది పెట్టుకునేసి కలశ స్థాపన చేసుకున్నాను. అండ్ ఇంకా పూజకి పువ్వులు, ఇక బొకే ఉంది కదండి, ఇంకా బొకే నుంచి అయితే పువ్వులు అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడో విన్నానండి అమ్మవారి దగ్గర ఈ పింక్ పువ్వులు ఉంటాయి కదా, పర్పుల్ కలర్ పువ్వులు, అవి పెట్టద్దు అని విన్నాను అనమాట. వంగపండు రంగు లేదా ఇలాంటి డార్క్ పప్పులు ఉంటాయి కదా, సో ఎందుకో నాకు భయం. అందుకని ఆ పువ్వులు అయితే నేను అమ్మవారి దగ్గర వాడట్లేదు, ఇక మిగిలినవే వాడుతున్నాను అనమాట. ఇంకా తెలుపు చామంతులు, అలాగే ఎల్లో కలర్ చామంతులు, దాంట్లో పాటు ఆరెంజ్. బట్ ఆరెంజ్ చామంతులు అయితే ఆల్రెడీ వదిలిపోయినాయి, మనం చెప్పాను కదండి, కొంచెం వదిలిపోయి ఉన్నాయి అని చెప్పేసి. సో ఇవి అయితే వాడుతున్నాను. ఆ పింక్ కలర్ పూలు అయితే తక్కువ అండి, డెకరేషన్కి పెడుతున్నాను తప్ప అమ్మవారికి అయితే పెట్టట్లేదు అనమాట. అలాగే ఒక ఆకులు కూడా పెట్టుకున్నాను. ఇంకా కలశ స్థాపన చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించేసుకొని, సో ఇక యథాశక్తి అనుకున్నంతలో, మనకి తోచినంతలో అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి. అండ్ మోస్ట్లీ ఈసారి అయితే కొంచెం సింపుల్గానే చేసుకుంటున్నాను అనిపించింది. అంటే అంతకుముందు ఎక్కువగా కొంచెం డెకరేషన్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉండేది, బట్ ఈసారి అయితే కొంచెం సింపుల్గానే పెట్టుకున్నానండి అమ్మవారిని. అండ్ ఇంకా కుంకుమ అష్టోత్తర కుంకుమ పూజ అయితే చేసుకుని ఇంకా పూజ అయితే ఈ విధంగా అయితే నేను పూర్తి చేసుకున్నానండి. చూసారు కదండి, లండన్లో నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతము పూజ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, లాస్ట్ ఇయర్ వెంకట ఒక మాట చెప్పారు. లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ వెంకట ఒక మాట చెప్పారు. ఏంటంటే, అమ్ము ఉందండి, మేము ఓమాన్లో ఉన్నప్పుడు అమ్ము ఉంది అనమాట. అమ్ముతో అన్నారు, నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతము లండన్లో చేసుకుందాం అమ్ము అన్నారు. కాకపోతే ఇది నెక్స్ట్ ఇయర్ కాలేదనమాట. ఇది నెక్స్ట్ ఇయర్ ఏం జరిగింది, కాశీలో ఉన్నాను. నేను వీడియోస్ కూడా పెట్టాను లాస్ట్ ఇయర్, చూసారా లేదో తెలియదు. నేను కాశీలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో. అండ్ ఇది తర్వాత ఇయర్ అనమాట. అప్పుడే 2 years నేను చెప్పాను, ఎట్లా పరిగెడుతున్నాయో తెలియట్లేదు రోజులు అని చెప్పేసి. సో వెంకట అన్నట్టు 1 yearలో కాదు కానీ 2 yearsలో అయితే లండన్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నానండి. సో వెంకట ఆ రోజు ఏ ఉద్దేశంతో అన్నారో తెలీదు, అప్పటికి ఇంకా మాకు ప్లాన్ లేదు. అనుకున్నట్టుగా లండన్లోనే నేను పూజా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అమ్మ ఆశీస్సులు. అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఎప్పుడు కూడా మీ ఇంట సిరి సంపదలు సంతోషాలు మీకు ఎప్పుడూ అందించాలని కోరుకుంటున్నానండి. అండ్ అంతే కదండి, మన ఒక ఫ్రెండ్ అయితే ఇన్స్టాగ్రామ్లో నాకు 1 month ముందే మెసేజ్ పెట్టారనమాట, వరలక్ష్మి వ్రతానికి మీరు మా ఇంటికి తప్పకుండా రండి అని చెప్పేసి. చాలాసార్లు చాలా ప్రేమగా తను అయితే రండి అని కోరారు. అమ్మవారి పూజ దగ్గరికి అమ్మవారి తాంబూలం ఇస్తానంటే వద్దు అని చెప్పలేం కదండి, చెప్పకూడదు కూడా.
సో తన పేరు వచ్చేసి పల్లవి అండి. చాలా చక్కగా చేసుకుంది, చాలా బాగా పెట్టుకుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా చేస్తారంట పూజలు అవన్నీ. సో వాళ్ళ బాబు అనమాట. సో తనకు కూడా ఒక పద్యం చెప్తున్నాడు. ఇక్కడ తాంబూలం అయితే తీసుకుని ఇక ఇంటికైతే వచ్చానమాట. సో ఓవరాల్గా లండన్లో నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా పూర్తి అయ్యిందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.